వరకు కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయుల పోలింగ్ సరళి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సరళి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేపట్టారు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలో ఉన్నాము. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించేందుకు ఓవైపు పట్టభద్రులు, మరోవైపు ఉపాధ్యాయులు కూడా తమ బారులు తిన్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికల సరళి కొనసాగుతుందని ఇప్పటికే కలెక్టర్ పరిమళ సత్పతి కూడా స్పష్టం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికల నియోజకవర్గంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు 499 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయులు ఓటు వేసేందుకు 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఉపాధ్యాయులకు కలిపి మొత్తం 93 కామన్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా 15 జిల్లాల పరిధిలోని 773 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 71,545 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో 4,305 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 103 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 85 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు కాగా 18 ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేశారు. జిల్లాలో 103 మంది ప్రిసైడింగ్ అధికారులు, 312 మంది పోలీస్ అధికారులు, 36 మంది రిజర్వ్ సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించున్నారు. జిల్లాలో 36 మంది మైక్రో అబ్జర్వర్లను, 12 మంది సెక్టర్ ఆఫీసర్లను ఎన్నికల కోసం నియమించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రమిళ సత్పతి ఎన్నికలు కొనసాగుతున్న సరిని పరిశీలిస్తున్నారు. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పట్టభద్రులు, ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును మాత్రం వినియోగిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనము కరీంనగర్లోని ఉమెన్స్ కాలేజీలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఇక్కడ చూడొచ్చు. పోలింగ్ జరిగిన తీరు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం నుంచే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుందుకు ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు పట్టభద్రులు తమ బార్లు తీరారు. దీంతో ఇక్కడ కొంత సందడి కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ సరళి మాత్రం కొనసాగనుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కరీంనగర్లో జరుగుతున్న పోలింగ్ పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజాయితీగా, నిబద్ధత